ఈ ఉదయకాలం మందు కూడా మనము దేవుని వాక్యాన్ని చూడడానికి మనకొక సమయాన్ని, సందర్భాన్ని இச்சின தேவனுக்கு ஸ்தோத்திரம். இந்த காலை நேரத்துல கூட கர்த்தருடைய வசனத்தை தியானிக்கக்கூடிய ஒரு நேரத்தை ஆண்டவர் கொடுத்ததுனால దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని చూద్దాము. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 31, 32 వాక్యాలను చదువుకుందాం. முதலாவது யோவான் சுவிசேஷம் 8வது அதிகாரம் 31, 32 వచనங்களை వాసికేపం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, இயேசு தம்மை விசுவாசித்த யூதர்களை நோக்கி, நீங்கள் என் உபதேசத்தில் நிலைத்திருந்தால் மெய்யாகவே என் சீஷர்களாக இருக்கிறீர்கள். சத்தியத்தையும் அறிவீர்கள், சத்தியம் உங்களை విడుదలయాக்கும் என்றார். ఈ వాక్యము మన అందరికి తెలిసిన ఒక వాక్యం. సత్యమును గ్రహించుడి, సత్యము మిమ్మల్ని విడుదల చేయును. நம்ம எல்லோருக்கும் தெரிந்த ஒரு வசனம், సత్యத்தை அறியுங்கள், సత్యం విడుదలయాக்கும். కానీ అనేక మార్లు మనం ఆలోచించేది ఎలా ఉంటుందంటే, సత్యాన్ని గ్రహించుట, తెలుసుకొనుట అంటే మన బుద్ధితో అర్థం చేసుకుంటే విడుదల కలుగుతుందేమో అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్పబడిన ఈ కాంటెక్స్ట్, ఈ సందర్భంలో ఎలా చెప్పబడిందంటే, సత్యాన్ని అనుభవ జ్ఞానముతో తెలుసుకుంటే అప్పుడు మిమ్మల్ని విడుదల చేస్తుంది. நாம் நினைப்போம் சத்தியத்தை அறிவது என்றால் படித்து தெரிந்து கொள்வது, புரிந்து கொள்வதுதான். ஆனா புரிந்து கொள்வது மாத்திரம் கிடையாது. அதை அனுபவத்தில், இதயத்தில் அதை நம்பி அதை అనుభవిக்கும் போது அந்த సత్యం విడుదలయాக்கும். తెలుసుకొనుట అంటే బైబిల్ ఎప్పుడు వచ్చి దాన్ని చేయుట వల్లే మనం తెలుసుకుంటాము. நாம் தெரிந்து கொள்வது என்று வேதத்தில் சொல்லும் போது அதை செய்யும் போதுதான் தெரிந்து கொள்கிறோம். ఇప్పుడు ఒక ఉదాహరణకు, లడ్డు రుచిగా ఉందంటే ఎలా తెలుసుకుంటాం? నేను తెలుసుకున్నాను ఈ లడ్డు రుచిగా ఉందంటే దాన్ని తినితే తప్ప, రుచి చూచితే తప్ప తెలియదనమాట. లడ్డు తీయగా ఉంటుందని మనకు తెలుసు, కానీ ఈ లడ్డు తీయగా ఉంటుందో లేదో తెలియదు కదా. మీరు నోట్లో వేసి దాన్ని ఒక ముక్కన, ఒక చిన్న పీస్ తీసుకొని నమిలి తింటే ఎంత తీపి ఉంది, ஸ்வீட் ఉంది, டேஸ்ட் ఉంది అనేసి తెలుస్తుంది. ஒரு உதாரணத்துக்கு ஒரு லட்டு இருக்கு வைத்துக் கொள்ளுங்கள். லட்டு சாதாரணமா அது தீப்பா இருக்குன்னு நமக்கு தெரியும், இனிப்பா இருக்குன்னு தெரியும். ஆனால் அதை எடுத்து ருசி பார்த்தால்தான் இந்த ஒரு లడ్డు కూడా ఇనిపా இருக்கு, రుచిயா இருக்கு என்று சொல்ல முடியும். అదే విధముగా దేవుని వాక్యము అనే సత్యాన్ని మనము హృదయంలో విశ్వసించి అనుభవించిన తరువాతే ఆ సత్యం అన్నది మనల్ని విడిపించడం అనేది కూడా చేయడం జరుగుతుంది. இதே போலதான் தேவனுடைய வார்த்தை என்கிற சத்தியத்தை கூட நாம் ருசி பார்த்து, విశ్వాసిத்து, అనుభవించதுக்கு பிறகுதான் நம்மை విడుదలయాக்கும். ఈ రోజు కూడా 2000 సంవత్సరాలు అయినప్పటికీ, బైబిల్ పాత నిబంధన రాసి 3000 సంవత్సరాలు పైగా అయినప్పటికీ వాక్యంలో ఉన్న శక్తి ఎంత మాత్రము తగ్గిపోలేదు, కాస్త కూడా కిందకి దిగజారిపోలేదు. இன்றைக்கு நாம் அறிய வேண்டிய ஒரு உண்மையான சத்தியம் என்றால், இந்த 21ஆவது நூற்றாண்டில் 3000 வருஷம் 2000 வருஷம் ஆயிருந்தாலும் வேதத்தை எழுதி அதுல உள்ள సత్యంகள், அதுல உள்ள వల్లమై కొంచెం కూడా కొరయవిல்லை. వాక్యాన్ని చదవడం ద్వారానే సత్యాన్ని మనం గ్రహించగలం. మొట్టమొదటి స్టెప్, ఒక అడుగు ఏంటంటే వాక్యాన్ని చదవటం. முதலாவது சத்தியத்தை அறிந்து கொள்ள வேதத்தை వాసిக்க வேண்டும். రెండవది చదువుకున్న వేద భాగాన్ని మనము దాన్ని బాగా స్టడీ చేసి ధ్యానించుట వల్ల మన హృదయంలో ఆ వాక్యాన్ని స్వీకరించటం అనేది కూడా జరుగుతుంది. இரண்டாவது படித்த வசனத்தை அதிகமாக தியானம் செய்வது மூலமாக அதை நம்மளுடைய மனதுக்குள்ளாக அந்த வசனத்தை, அந்த వార్తயை ఏற்றுకొల్లుகிறோம். ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. విత్తనాలు విత్తే ఒక వ్యక్తి వెళ్ళాడు, విత్తాడు, కొన్ని వచ్చి
అవతల పడింది నేల మీద కాకుండా పక్షులు వచ్చి ఆ విత్తనాన్ని తీసుకెళ్లిపోయిందని చెప్పాడు. దానికి అర్థము, వాక్యము వింటూ ఉంటే, మనం కూడా ప్రతిరోజు వాక్యం వింటూ ఉంటే, దేవుని వాక్యం చదువుకున్నప్పుడు కూడా అది మన హృదయంలో సరిగా పడకుండా అటు ఇటు పడితే సాతాను వచ్చి దాన్ని తీసుకెళ్లిపోతాడు అని అర్థం. நம்மளுடைய ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒரு ஓமையை சொன்னார். அந்த ஓமை దయచేసి క్షమించండి. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానము చెప్పాడు. ఆ ఉపమానం ఏంటంటే, సాతాను మన హృదయంలో వేయబడిన వాక్యాన్ని ఎలా దొంగిలించుకుంటూ వెళతాడు అన్న కార్యాన్ని కూడా చెప్పడం జరిగింది. ஆண்டவராக இயேசு கிறிஸ்து ஒரு ஓமையை சொன்னார். அந்த ஓமை, பிசாசானவன் நம்மளுடைய இதயத்துல விழுகிற వార్తயை எப்படி తిరిడి கொண்டு పోகிறான். ఈరోజు కూడా మనం వాక్యాన్ని బహుగా వింటుంటే కూడా మన హృదయంలో అది క్రియ చేయలేదంటే సాతాను వాటిని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడని అర్థం. இன்றைக்கு கூட வேத வசனத்தை நாம் அதிகமாக வாசித்து பார்க்கும்போது கூட நம்மளுடைய உள்ளத்துல இருக்கிற வசனத்தை பிசாசானவன் திருடி போடுகிறான். మనం గమనించాల్సిన ఒక కార్యం, ఈరోజు మన వాక్యము ఎంత వరకు మన హృదయంలో వాక్యం అనేది ఎక్కువగా ఏ సత్యములో మనం నిలిచి ఉన్నామన్న కార్యాన్ని కూడా గమనించాలి. இன்றைக்கு நாம் கவனிக்க வேண்டிய காரியம், எந்த அளவுக்கு இந்த வார்த்தையானது நமக்குள்ளாக அதிகமாக நின்றிருக்கிறது என்று கூட நாம் గమనిక வேண்டும். వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ వాక్యం మనలో క్రియ చేసి ఆ వాక్యాన్ని చేసేవారుగా కూడా మారాలని కూడా దేవుని వాక్యం చెప్తుంది. இந்த வார்த்தையை நாம் தியானிக்கிறது மாத்திரம் கிடையாது. இந்த வார்த்தையை தியானித்த உடனே அந்த வார்த்தையானது செய்கிறவர்களாக நீங்க இருக்க வேண்டும். యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, మీరు వాక్యాన్ని విని దాన్ని వదిలేస్తే ఎటువంటి వారి వలె ఉంటారంటే, అద్దములో ఒకడు తన ముఖమును చూచుకొని వెళ్ళిన తరువాత అతడు ఎలా ఉన్నాడన్న ఆ గ్రహింపు లేనివాడుగా మర్చిపోయేవానిగా ఉంటాడు. కానీ వాక్యాన్ని చేసేవాడు ధన్యుడు, ధన్యురాలు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, ஒருவன் வசனத்தை கேட்டுவிட்டு அதை விட்டு விட்டால் செய்யாமல் அவன் கண்ணாடியில தன்னுடைய முகத்தை பார்த்தவனாக அவன் எப்படிப்பட்டவனாக இருக்கிறான் என்கிறது மறந்து போகிறவனை போல இருக்கிறான். ஆனால் அந்த வார்த்தையை செய்கிறவனோ கர்த்தருடைய பார்வையில ஆசீர்வதிக்கப்பட்டவனாக, భాగ్యవానాக, భాగ్యవతిயாக இருக்கிறாங்க என்று కూడా కర్తరుடைய వచనం சொல்லுகிறது. ఈరోజు దేవుని వాక్యంలో అనేకమైన సత్యాలు ఉన్నాయి. 1, 2 కాదు, వందల కొలది సత్యము అనేది దేవుని వాక్యంలో ఎక్కువ ఉంది. మనం ఎంత స్వీకరించగలమో అంతే సత్యం మనలో నిలిచి ఉంటుంది. మన కెపాసిటీని బట్టి, మనం అర్థం చేసుకునే విధాన్ని బట్టి, మనము ప్రభువుకు లోబడే కార్యమును బట్టి దేవుని గ్రహింపు, వాక్యము, సత్యము మనలో నిలిచి ఉంటుంది. இன்றைக்கு எவ்வளவு சத்தியம் நமக்குள்ளாக நிலைத்திருக்கும், ஆயிரக்கணக்கான சத்தியங்கள் இருக்கிறது. ஆனால் எவ்வளவு நாம் பெற்றுக்கொள்ள முடியும் என்றால் நம்மளுடைய திறமையை பொறுத்து, நம்மளுடைய ఆవికుரிய నిలமையை பொறுத்து தான் நாம் పెట్టుకొள்ள முடியும். ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా సంపూర్ణమైన సత్యంలో వచ్చేసాని చెప్పలేము. అనుదినము మనము ఎదుగుతూ ఉన్నాం. யார் ஒருத்தரும் கூட நான் முழுமையான சத்தியத்துக்குள்ளாக வந்து விட்டேன் என்று சொல்ல முடியாது. ஒவ்வொரு நாளும் நம் సత్యத்துக்குள்ளாக వளர்ந்து கொண்டிருக்கிறோம். ఈ రోజు ఒక్క సత్యమైన దేవుని వాక్యంలో ఉన్న ఒక్క విషయాన్ని మనం నేర్చుకుందాం. இன்றைக்கு ஒரே ஒரு సత్యத்தை நாம் கற்றுக்கொள்வோம். వాక్యాన్ని చదువుకుందాం. యెషయా ప్రవక్త రాసిన గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. యేసయ్యా 64వ అధికారం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. இப்பொழுதும் கர்த்தாவே, நீர் எங்களுடைய பிதா, நாங்கள் களிமண், நீர் எங்களை உருவாக்குறவர்,
நாங்கள் అனைవரும் ఉమదు కరத்தின் கிரியை. చూడండి ఇక్కడ ఒక ఇది వచ్చి ఇది దేవుని వాక్యంలో ఉన్న గొప్ప సత్యము, గొప్ప రహస్యము. இந்த வார்த்தையில் எழுதப்பட்டிருக்கிற இந்த வார்த்தை தேவனுடைய பெரிய సత్యం, ஒரு రహస్యం. దేవుని సత్యము, దేవుని వాక్యం ఎటువంటిదంటే అది ఎవరు చేసినా, ఎవరు విశ్వసించినా, ఎవరు మాట్లాడినా, ఎవరు నమ్మినా, ఎవరు చేసినా వాళ్ళకు అది క్రియ చేస్తుందండి. అది దేవుని వాక్యము తేడా చూడదు. పాస్టర్ చేస్తున్నాడా, సేవకుడు చేస్తున్నాడా, విశ్వాసి చేస్తున్నాడా, అవిశ్వాసి చేస్తున్నాడు, ఎవరు చేసినా వాళ్లకు ఫలితాన్ని ఇచ్చేదే దేవుని వాక్యము. ఎవరన్నది ముఖ్యం కాదు, చేస్తున్నారా లేరా అన్నది ముఖ్యం. கர்த்தருடைய வசனம் எப்படிப்பட்டது என்றால், யார் அதை உபயோகித்தாலும், யார் அந்த வார்த்தையை பேசினாலும், யார் அந்த வார்த்தையை விசுவாசித்து செயல்பட்டால், அது பாஸ்டராக இருந்தாலும் செயல்படும், విశ్వాసియా இருந்தாலும் செயல்படும், అవిశ్వాసిயாக இருந்தாலும் செயல்పடும். ఈ కారణం బట్టి అనేక కూటముల్లో అద్భుతాలు జరిగేది ఎవరికి ఎక్కువ జరుగుతుందంటే, విశ్వసించని, దేవుని నమ్ముకొని అన్యులకే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అద్భుతాలు. ఎందుకంటే వాళ్ళు ఆ వాక్యాన్ని నమ్మారు. యేసుక్రీస్తు ఇప్పుడు స్వస్థపరుస్తాడు అని ఒక సేవకుడు చెప్పిన వెంటనే వాళ్ళ హృదయంలో విశ్వాసము కలిగింది. విశ్వాసము క్రియగా వారు విశ్వసించి ప్రార్థించగా స్వస్థతలు జరిగాయి. అనేక கூட்டங்கள்ல அற்புதங்கள் யாருக்கு அதிகமா நடக்கிறது என்றால், அவிசுவாசிகள் இல்லாவிட்டால் இயேசு கிறிஸ்துவை அறியாதவர்களுக்கு தான் அதிகமான அற்புதங்கள் நடக்கிறது. காரணம் என்ன? அந்த வார்த்தை வரும்போது அந்த வார்த்தையை அவர்கள் முழுமையாக நம்பி, இதோ நான் பெற்றுக் கொள்கிறேன், இயேசு என்னை சுகப்படுத்துகிறார் என்று அவர்கள் విశ్వాసిத்த உடனே அந்த காரியங்கள் அவர்களுக்கு நடக்கிறது. ఇప్పుడు ఎలాంటి ఇది అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, మనకు ఈ ఆకర్షణ శక్తి అనేది భూమిలో ఉందన్నమాట. ఏ వస్తువును మీరు పైకి విసిరేసినా అది కిందికి వచ్చి పడిపోతుంది. நமக்கு இந்த பூமியில இந்த லா ஆஃப் கிராவிட்டி இழுக்கிற தன்மை இருக்கிறது. எந்த ஒரு பொருளை நீங்க மேல தூக்கி போட்டாலும் அந்த பொருள் கீழே இறங்கி வரும். విశ్వాసి ఒక వస్తువును పైకేసినా కిందికి పడిపోతుంది, అవిశ్వాసి వేసినా పడిపోతుంది. గొప్ప సేవకుడు ఏ ఒక వస్తువును పైకి ఎగరేసినా అది కిందికి పడిపోవటం అనేది జరుగుతుంది. దేవుడు ఉంచిన నియమం అది. ஆண்டவர் வைத்த ஒரு கட்டளை அது. எந்த ஒரு பொருளை யார் மேலே தூக்கி போட்டாலும், விசுவாசியாகவோ ஊழியக்காரனாகவோ இல்ல అవిశ్వాసి పోటాலும் కీழ వரும். అదే విధముగా బైబిల్లో ఉన్న సత్యము కూడా అది దేవుని నియమం. ఎవరు చేసినా, ఎవరు విశ్వసించినా, ఎవరు పాటించినా దాని ప్రతిఫలం అనేది, కోత అనేది వాళ్ళకు కలుగుతుంది. దేవుడు ఏ రోజు కూడా ఒకరిని ఒక విధంగా, మరొకరు ఒకరి విధంగా నడిపించే దేవుడు కాడండి. దేవుడు అందరినీ సమముగా, అందరికి మంచి అవకాశాన్ని ఇచ్చి, అందరికి ఒకటే వాక్యాన్ని ఇచ్చాడు. మీ దగ్గర ఉన్నది బైబిల్, నా దగ్గర ఉన్నది బైబిల్, ఇతరుల దగ్గర ఉన్నది బైబిల్, అందరికీ ఇచ్చాడు. దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో దాన్ని బట్టి మన ఆత్మీయమైన ఎదుగుదల అనేది ఉంటుంది. ஆண்டவர் பாருங்க, எந்த ஒரு பட்சபாதம் உள்ளவர் கிடையாது. எல்லோருக்கும் ஒரே வேதத்தை தான் கொடுத்திருக்கிறார். உங்ககிட்ட இருக்கிறதும் பைபிள், என்கிட்ட இருக்கிறதும் பைபிள், இன்னொரு பெரிய ஊழியக்காரர்கிட்ட இருக்கிறதும் பைபிள். ஆனால் அந்த வேதத்தை வாசித்து எந்த அளவுக்கு அதை நாம் ప్రయోజనపడుத்திக் కొள்ளுகிறோம் என்கிறது நம்மளுடைய కరத்துல இருக்கு. ఇంకొక కార్యాన్ని కూడా మీరు చూడాలి. దేవుడు అందరికి ఎంతసేపు ఇచ్చాడండి? 24 గంటలు ఇచ్చాడు. ధనికునికి 24 గంటలే, నిరుపేదకు 24 గంటలే, పరిశుద్ధునికి 24 గంటలే, పాపికి కూడా 24 గంటలే ఇచ్చాడు. దాన్ని ఎలా వాళ్ళు ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి దేవుని తీర్పు అనేది కూడా ఉంటుంది. ஆண்டவர் பாருங்க, எல்லோருக்கும் சமமாக 24 மணி நேரத்தை கொடுத்திருக்கிறார். பரிசுத்தவானுக்கும், பாவிக்கும், பணக்காரனுக்கும், ஏழைக்கும், எல்லோருக்கும் 24 மணி நேரம் கொடுக்கப்பட்டிருக்கிறது ஒரு நாளில். அவர்கள் எப்படி உபயோகிக்கிறார்கள், அதுக்கு தகுந்தது போல அவங்களுடைய வாழ்க்கை మారుం என்று కూడా பார்க்கலாம். ఇప్పుడు మొట్టమొదటి ఒకే ఒక సత్యాన్ని ఈరోజు నేర్చుకుంటున్నాము. యెహోవా మన తండ్రి. నిజముగానే దేవుడే మనల్ని మన సృష్టికర్త, మన తండ్రిగా ఉన్నాడు అన్న ఒక విశ్వాసము మన హృదయంలో బలముగా నాటుకోవాలి. మనము ఉంచుకోవాలి. நம்மளுடைய உள்ளத்தில் ஒரு பெரிய விசுவாசம். தேவன் யெகோவா என்னுடைய தகப்பன், என்னை పడైతవర్. ఈ వాక్యం అలా సెలవిస్తుంది. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను,
నీవు మాకు కుమ్మరివాడువు, మేమందరము నీ చేతి పని అయ్యున్నాము. இப்பொழுதும் கர்த்தாவே, நீர் எங்களுடைய பிதா, நாங்கள் களிமண். நீர் எங்களை உருவாக்கு உருவாக்குகிறவர் உருவாக்குறீர். நாங்கள் అனைవரும் ఉమదిన్ కరత్తిన్ క్రియై. ఈరోజు మనమందరం కూడా అందరికున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే భయం. இன்றைக்கு நம்ம எல்லோருக்கும், உலகத்தில் இருக்கிற எல்லோருக்கும் இருக்கிற ஒரு பெரிய ஒரு எதிரி, ஒரு பெரிய ஒரு ప్రచన ఏమంటాல் భయం. ఏది తీసుకున్నా ఏదో ఒక భయం. ఏది జరిగిపోతుందో, ఏమైపోతుందో జీవితం, నా భవిష్యత్తు ఏమైపోతుందో, చింత, బాధ, కన్నీరు, దుఃఖము, వేదన. ఇది మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసాన్ని చంపేస్తుంది. நம்ம எல்லோருக்குள்ளாக பயம், கவலை, கண்ணீர், வேதனை, பிரச்சனைகள், இவைகள் நம்மளுடைய விசுவாசத்தை அப்படியே அது తాழ்த்தி పోడుகிறது. దేవుడు మన తండ్రి అయితే మనం దేనికి భయపడాలండి? உண்மையாகவே வானத்தையும் பூமியும் படைத்த தேவாதி தேவன் நம்மளுடைய தகப்பனாக இருந்தால் நாம் எதற்கு கவலைப்பட வேண்டும்? ఒక ఉదాహరణకు బిల్ గేట్స్ మీ తండ్రి అయితే డబ్బులు సమస్య ఉందనేసి మీరు ఎప్పుడైనా ఆలోచించి కూడా చూస్తారా? ஒரு உதாரணத்துக்கு பில் கேட்ஸ் என்கிற ஒரு பணக்காரன் உங்களுடைய தகப்பனாக இருந்திருந்தால் పణத்துக்காக நீங்க కవలపడువீங்களா? కానీ దేవుడు జీవమును ఇవ్వగలడు, ధనమును ఇవ్వగలడు, స్వస్థతను ఇవ్వగలడు, పాప క్షమాపణ ఇవ్వగలడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వగలడు, నిత్య జీవాన్ని ఇవ్వగలడు. సమస్తము సాధ్యము. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. అటువంటి ఒక వ్యక్తి మనకు తండ్రిగా ఉండగా మనమెందుకు అల్ప విశ్వాసులుగా பயப்படிப்போத்துన్నాம்? தேவனுடைய சமூகத்தில், தேவனிடத்தில் ஜீவன் இருக்கிறது, பணம் இருக்கிறது, பொருள் இருக்கிறது, ஆரோக்கியம் இருக்கிறது, சுகம் இருக்கிறது, சந்தோஷம் இருக்கிறது, சமாதானம் இருக்கிறது. இத்தனையும் சர்வமும் படைத்த தேவாதி தேவன் இருக்கும்போது நாம் ஏன் కవలపడుతున్నాం? కానీ మనమందరం కూడా ఈ విషయంలో తప్పిపోయిన వారుగా, పాపము చేసిన వారుగా ఉన్నామని కూడా మనము మన సొంత మనస్సాక్షి మనకు சாட்சியம் இஸ்துன்னது. ஆனால் இந்த விஷயத்தில் நாம் எல்லோரும் பாவம் செய்திருக்கிறோம் என்று நம்மளுடைய சொந்த మనస్సాక్షి நமக்கு సాక్షి. మనం అనుకుంటాం పాపం అంటే ఏదో ఒక తప్పు చేస్తే, తప్పు పెద్ద తప్పు చేయాల్సిన అవసరం లేదు. అవిశ్వసిస్తే పాపము, భయపడిపోతే పాపము, చింతిస్తుంటే అది కూడా దారుణమైన పాపము. దేవుణ్ణి తృణీకరించి, ప్రభువా నువ్వు శక్తి లేని వాడవు, నువ్వు ఏం చే, అసలు మీకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెలివి లేదు, శక్తి లేదు, నన్ను కాపాడలేవు నీవు, నన్ను పోషించలేవు నీవు అనేసి మనము దేవునికి పరోక్షంగా ఒక ఉత్తరాన్ని మనం ఇస్తున్నాం. நாம் அவிசுவாசிக்கும் போது, பயப்படும் போது, கவலைப்படும் போது கர்த்தரை பார்த்து நாம் ஒரு இன்டைரக்டா ஒரு மெசேஜ் கொடுக்கிறோம். ஆண்டவரே, உங்களால ஒன்றும் செய்ய முடியாது, வாழ்க்கை அவ்வளவுதான், என்னுடைய வாழ்க்கையில நீர் அற்புதம் செய்ய முடியும், உங்களுக்கு வல்லமை இல்லை, உமக்கு ஞானம் இல்லை, உமக்கு பலன் இல்லை, என்னை காப்பாற்ற முடியாது என்று దేవుని நாம் దూషిக்கிறோம். మనము దేవుడు వచ్చి తప్పు పెడుతున్నాం. భయాందోళన మన హృదయములో ఉన్నప్పుడు దేవుడు మన తండ్రి కాడు, లేకపోతే తండ్రి అయి ఉంటే కూడా ఆయన దేన్ని చేయలేడు అన్న ఒక మనోభావాన్ని మనం తెలియజేస్తున్నాం. நாம் கவலைப்படும் போது, துக்கப்படும் போது, வேதனைப்படும் போது நாம் தேவனுக்கு ஒரு செய்தியை கொடுக்கிறோம். கர்த்தாவே, நீர் எதையுமே செய்ய முடியாது என்று சொல்லுகிறோம். మరొక వాక్యాన్ని కూడా చదువుకుందాం. కీర్తనలు 103:13, సంగీతం 103வது సంగీతం 13வது వచనం. కీర్తనలు 103:13 వాక్యం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. இப்பொழுதும் கர்த்தாவே, தகப்பன் தன் பிள்ளைகளுக்கு இறங்குகிறது போல
கர்த்தர் தமக்கு பயப்படுகிறவர்களுக்கு இறங்குகிறார். చూడండి, తండ్రి పరలోకంలో మనకు ఒక దేవుడు మన తండ్రిగా ఉన్నాడంట. ఆయన ఎటువంటి తండ్రి అంటే ఒక జాలి కలిగిన తండ్రి. ఈ ప్రపంచంలో మనకు తండ్రులు ఉన్నారు. వాళ్ళు మన మీద ఎంతో జాలి చూపించి జీవితాన్ని చక్కబరచాలని ఆలోచించి మన జీవితంలో మంచి కార్యాలు చేశారు. நமக்கு உலகத்துல தகப்பன்மார்களை தேவன் கொடுத்தார். அவர்கள் எத்தனையோ நன்மையான காரியங்களை நமக்கு செய்ய வேண்டும் என்று இறங்கினார்கள். కానీ మన దేవుడు నిజమైన తండ్రి తన కుమారుల ఎడల ఎంత జాలి చూపిస్తాడంటే అంతగా తన యందు భయభక్తులు గల వారిని ఎడల జాలి చూపడం అనేది కూడా జరుగుతుంది. நம்மளுடைய உண்மையான தகப்பனாகிய பிதா அவரிடத்தில் நாம் பயபக்தி உள்ளவர்களாக இருக்கும்போது நம்மேல் அவர் இறங்குகிறார். ఈరోజు మన మీద దేవుడు తన కనికరాన్ని, కృపను, జాలిని, దయను చూపిస్తున్నాడండి. இன்றைக்கு கூட தேவனாகிய பிதா நம்மளிடத்தில் அவருடைய இரக்கத்தையும் அவருடைய அன்பையும் அவருடைய మనదురుకத்தை நமக்கு காண்பிக்கிறார். మనం ఒంటరివారం కాదు, మనతో మన తండ్రి ఎప్పుడూ ఉన్నాడు. நாம் தனிமையானவர்கள் கிடையாது. நம்மளுடைய பிதா நம்மளோடு கூட எப்பொழுதும் இருக்கிறார். ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో జీవించిన కాలంలో ఆయన ఒక్కటే మాట చెప్పాడు, ఎవరిని నమ్మలేదు. యేసుక్రీస్తుతో అనేకులు ఉన్నప్పటికీ ఎవరిని ఆయన నమ్మలేదు. వాళ్ళ హృదయంలో ఉన్న కార్యాలు எனக்கு తెలుసు. ஆண்டவராக இயேசு இந்த உலகத்தில் வாழ்ந்த நாட்கள்ல அவரோடு இருக்கிற யாரையுமே அவர் நம்பவில்லை. తన సొంత శిష్యులను కూడా వాళ్ళ మీద కూడా ఆయన విశ్వాసాన్ని ఉంచుకోలేదండి. అంతగా సన్నిహితంగా ఉన్న వారి మీద కూడా నమ్మకాన్ని ఉంచుకోలేదు. ఎందుకో తెలుసా? ఆ సమయం వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు వీరందరూ కూడా పారిపోతారని యేసుక్రీస్తుకు తెలుసు. அவருடைய சொந்த சீஷர்களை கூட ஆண்டவராக இயேசு கிறிஸ்து விசுவாசிக்கவில்லை. அவருக்கு தெரியும் ஒரு பிரச்சனை வரும்போது எல்லோரும் கைவிட்டு போவார்கள். ఈరోజు మనం ఎవరిని విశ్వసిస్తున్నాం? ఎవరిని నమ్ముకుంటున్నాం? మనం చేసే జాబ్ను నమ్ముకుంటున్నామా? డబ్బులు నమ్ముకుంటున్నామా? మనకు కలిగిన ఆస్తులు నమ్ముకుంటున్నామా? లేదు మనతో ఉన్న స్నేహితులు నమ్ముకుంటున్నామా? మన కుటుంబంలో ఉన్నవారు నన్ను విడిచిపెట్టరు అనేసి నమ్ముకుంటున్నామా? మంచిదే. కానీ కొన్ని సందర్భాల్లో ఎవరు కూడా మనల్ని కాపాడలేని పరిస్థితులు కలగవచ్చు. இன்றைக்கு நாம் எதை நம்பிக்கொண்டிருக்கிறோம்? வீடியா, பொருளியா, ஆஸ்தியா, பணத்தையா, இல்ல நண்பர்களையா, இல்ல நம்மளோட கூட இருக்கிற நம்மளுடைய குடும்பத்தினர்களையா? அப்படி விசுவாசிப்பது தவறு கிடையாது. ஆனால் சில சூழ்நிலைகளில் யாருமே உதவி செய்ய முடியாத ஒரு நிலைமை கூட வரலாம். ఉదాహరణకు ఒక రోగం వచ్చి చనిపోతుంటే ఎవరు కాపాడలేరండి. డాక్టర్లు కాపాడలేరు, మందులు కాపాడలేరు. ఎవరు కూడా అందరూ చేతులు పైకి ఎత్తేస్తారు, ఇంకేం చేయలేమని పరిస్థితి. ஒரு வியாதி ஒரு மனிதனை பிடித்துக்கொண்டு அவனை வாட்டும்போது மரணத்துக்கு ஏதுவான வியாதி, வைத்தியர்களும் டாக்டர்களும் மருந்துகளும் கைவிட்டுவிடும். కానీ యేసుక్రీస్తు దేవుడు మనతో ఉన్న ఎడల ఆయన ఏ రోజు కూడా చేవిడవడు, ఎడబాయడు. ஆனால் தேவனாகிய நம்மளுடைய பிதா ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நம்மளோடு கூட இருந்தால் அவர் ஒருபோதும் நம்மளை கைவிடவே 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 మాటార్. హల్లెలూయా! ఎంత సంతోషం చూడండి. మనతో ఒక దేవుడు ఉన్నాడు. మీతో నిత్యము నివసించే ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఏ రోజు చేయి విడవడు. ప్రభువైన యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, నేను ఒంటరి వాణ్ణి కాదు, నా తండ్రి ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నాడు. ஆண்டவராக இயேசு இப்படி சொன்னார், நான் தனிமையானவன் கிடையாது, என் பிதா என்னோடு எப்போதும் இருக்கிறார். My father is always with me. I am not alone. ఈ ఉదయ కాలంలో మనము ఒంటరి వాళ్ళము కాదు. మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన గమనిస్తున్నాడు మన జీవితాన్ని. మన మీద జాలి చూపిస్తున్నాడు, దారి తీస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఉండడానికి స్థలం ఇచ్చాడు, నివసించడానికి. అటువంటి ఒక తండ్రి
ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు అన్నది మనం విశ్వసించాలి. ఆ సత్యమును గ్రహించిన యెడల ఈ ఒక్క సత్యము మన హృదయంలో వచ్చేస్తే జీవితంలో ఎంత ఆనందం అంటే అంత ఆనందము, భయం ఉండదు. ఏది వచ్చినా ఎదుర్కొనే శక్తి మనలో ఉంటుంది. విజయం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది. இந்த ஒரு சத்தியத்தை என் பிதா எப்பொழுதும் என்னோடு கூட இருக்கிறார் என்கிற காரியத்தை நாம் விசுவாசிக்க ஆரம்பித்து விட்டால் வாழ்க்கையில ஆனந்தம், விடுதலை, பெரிய సంతోషం ఉండాగుం. అనేక దేవుని భక్తులు అలా జీవించారండి. పక్కన బాంబ్స్ పడిపోతుంటే కూడా, స్ఫోటనలు జరుగుతుంటే కూడా అటువంటి సందర్భాల్లో కూడా దేవుని భక్తులు విశ్వాసంతో తండ్రి మాతో ఉన్నాడు, నడిపిస్తున్నాడు అని నడుచుకున్నారు. அநேக தேவனுடைய பரிசுத்தவான்கள் அவர்கள் இருந்த இடத்துல பக்கத்துல அக்கத்துல குண்டுகள் விழுந்து கொண்டிருந்தாலும் அவர்கள் విశ్వాసத்தில் నిలైతిరుందారు. జర్మనీ దేశంలో రెండవ ప్రపంచ యుద్ధము జరుగుతున్న ఆ సమయాల్లో హిట్లర్ అనే ఒక క్రూరమైన ఒక మిలిటరీ లీడర్ ఉన్నాడు, మనందరికి తెలుసు. జర్మనీలోనే ఉంటూ దాడులు చేస్తుంటే జర్మనీ మీద యూకే, లండన్ వీళ్ళందరూ దాడి చేస్తున్నారు. ఫ్రాన్స్ దాడి చేస్తున్నారు. యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో బెసిలియా స్లింక్ అనే ఒక దేవుని భక్తురాలన్నమాట. ఆవిడ వివాహం చేసుకోకుండా ఒక సంస్థలాగా ఉంచి అందరూ కేథలిక్ నుంచి రక్షణ పొంది వచ్చిన ఒక తల్లిగారు. ఆ తల్లిగారు అక్కడ అనేకమైన కన్యకలను వారందరూ కూడా ఉంచుకొని ప్రార్థన నడిపిస్తూ దేవునిలో ఎక్కువ భక్తి పరులుగా జీవిస్తూ వచ్చారన్నమాట. இரண்டாவது உலக யுத்தத்தில் நடந்து கொண்டிருக்க ஹிட்லர் இருந்த நாட்கள்ல ஜெர்மனியும் பிரான்சும் யுத்தம் செய்து கொண்டிருந்தது. பெசிலியா ஸ்லிங்க் என்று சொல்லப்படுகிற ஒரு தேவனுடைய ஒரு தாயார் அவங்களுடைய வாழ்க்கையை கர்த்தருக்கென்று அர்ப்பணித்து விவாகம் செய்யாம, திருமணம் செய்யாம அநேக பெண்களை அப்படிப்பட்ட வாழ்க்கைக்கு ஒப்பு கொடுத்தவர்களை ஒரு இடத்துல வைத்து ஜெபம் செய்து கொண்டிருந்தாங்க. அவங்க ஒரு ஊழியம் செய்து கொண்டிருந்தாங்க. వాళ్ళు ఒక చిన్న ఇంట్లో ఉండి ప్రార్థనలు చేసుకుంటే పక్కన అంతా కూడా పెద్ద పెద్ద బాంబు స్ఫోటనలు జరిగేదంట. அவர்கள் அந்த இடத்துல இருந்து ஜெபித்துக் கொண்டிருக்கிற வேளையில పక్కத்துல అక్కదెல்லாம் బాంబు విழுந்து கொண்டிருக்குமா. ఒకవేళ మీరు నేను అక్కడ ఉంటే ఏం చేసి ఉంటాం, ఎప్పుడు ఆ స్థలం నుండి పారిపోతామని కూడా భయం వచ్చేసి ఉంటుంది. మరణ భయము. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, అపాయం ఎక్కడ వస్తుందో అన్న భయము మనకు కలుగుతుంది. ஒருவேளை நீங்களும் நானும் இருந்தால் அந்த இடத்தை விட்டு எப்போ ஓடி வந்து விடலாம் என்று யோசித்திருப்போம். కానీ ఆ తల్లిగారు చెప్పారంట, భయపడద్దండి, యెహోవా రెక్కల క్రింద మనం ఉన్నాం, ఏ హాని మనకు కలుగదు అనేసి 3 సంవత్సరాలు అక్కడే ఉన్నారు, ప్రార్థించుకున్నారు. ఒక్క సింగిల్ బుల్లెట్ కూడా వాళ్ళ బిల్డింగ్ మీద తగలలేదు, ప్రాణాపాయం జరగలేదు. సంతోషంగా ప్రభువును స్తుతిస్తూ పాడుతూ వాక్యాన్ని షేర్ చేసుకుంటూ చివరి దాకా జీవించారు అక్కడే. அந்த 3 வருட காலமாக யுத்தம் நடக்கிற அந்த வேளையில ஒரு குண்டு கூட அவங்களுடைய வீட்டு மேல வரவில்லை. ஒருத்தருடைய சரீரமும் காயப்படவில்லை, மரணமும் நடக்கவில்லை. தேவன் కాத்து వందారు. మన తండ్రిని విశ్వసించినప్పుడు మన జీవితం కూడా అటువంటి జీవితంగా మారిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి. நம்மளுடைய தகப்பனை விசுவாசிக்கும் போது நம்மளுடைய வாழ்க்கை கூட இப்படியாக மாறக்கூடும். ప్రభువైన యేసుక్రీస్తు మనకేం నేర్పించాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనములు ఇలా చెప్పాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து நமக்கு என்ன கற்றுக் கொடுத்தார்? மத்தேயு 6వ అధ్యాయం 26వ వచనத்தை பார்ப்போம். ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ஆகாயத்து பட்சிகளை கவனித்து பாருங்கள். அவைகள் விதைக்கிறதும் இல்லை, அறுக்கிறதும் இல்லை, களஞ்சத்தில் சேர்த்து வைக்கிறதும் இல்லை. உங்கள் பரலோகத்தின் பிதா உங்களை அவைகளை போஷிக்கிறார். நீங்கள் இந்த பறவைகளை பார்க்கிலும் ఎత్తనే విశేషితవర్గల్ என்று சொல்லியிருக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు. ఆకాశ పక్షులను చూడండి. ఎన్ని పక్షులు ఉంటాయండి ఆకాశంలో? ఈరోజు చూస్తుంటే ఎన్ని ఉంటాయి? లక్షలు, కోట్లు ఉంటాయి. అన్ని పక్షులకు ప్రతిరోజు ప్రతి పూట ఆహారాన్ని ఎవరిస్తున్నారంటే పరలోకంలో ఉన్న తండ్రి అందిస్తున్నాడంట.
ஆகாயத்தில் இருக்கிற பறவைகளை பாருங்கள், எத்தனை கோடிக்கணக்கான வகைகள் இருக்கிறது இன்றைக்கு. யாருமே எண்ணி பார்க்க முடியாது. அத்தனை கோடிக்கணக்கான பறவைகளுக்கும் ஒவ்வொரு நாளும் பிதாவாகிய தேவன் ఆహారத்தை కొడుతూ కొண்டிருக்கிறார். ఈ లోకంలో ఉన్న ఏ ఒక్క ధనికుడైనా ఒక్క పూట ఇన్ని పక్షులకు ఆహారం ఇచ్చే శక్తి ఉందా? ఇవ్వగలరా? ఆలోచించుండే. మన ఆస్తులు కూడా సరిపో ఇవ్వాలంటే. யோசித்து பாருங்க, பரலோகத்துல இருக்கிற பிதா இத்தனை பறவைகளுக்கு ஆகாரம் கொடுக்கிறார் என்றால், இந்த உலகத்தில் இருக்கிற ஒரு எவ்வளவு பெரிய సెల్వంతనాக இருந்தாலும் ஒரு వేళை సాపాడు కూడా వేయక முடியாது. ఇంకొక విషయం మీకు తెలుసా? తిమింగలం, సముద్రములో ఉన్న తిమింగలము, అది ఒక చిన్న తిమింగలం పుట్టినట్లయితే ఒక్కసారి ఎంత పాలు తాగుతుందంటే, ఒక్కసారి తల్లి దగ్గరికి వెళ్తే పాలు తాగేది 500 లీటర్ అంట. ஒரு திமிங்கலம், சின்ன குட்டி திமிங்கலம் பிறந்த உடனே தாயின் இடத்துல போய் குடிக்கிற பால், அதனுடைய அளவு எவ்வளவு தெரியுங்களா? 500 లీటర్ కుడికుమా ஒரு నాளைకి, ஒரு వేళకి. ఒకవేళ ఒక రోజు నందు 4 సార్లు తాగితే 2000 లీటర్లు పాలు అవసరం దాన్ని పోషించడానికి. ஒருவேளை ஒரு திமிங்கலத்தை நாம் வளர்க்க வேண்டும் என்று நினைத்தால் 4 முறை அதுக்கு பால் கொடுக்க வேண்டும் என்றால் 2000 లీటర్ పాలై கொடுக்க வேண்டும். ఎన్ని తిమింగలాలు ఉంటాయి? ఎన్ని మత్సరాలు ఉంటాయి? వాటన్నిటిని ఎవరు పోషిస్తున్నారు? எத்தனை திமிங்கலங்கள், மீன்கள், உயிரினங்கள் తన్నీర్లు ఇருக்கு, అவைகள் ఎல்லாம் యార్ పోషించారు? అలా మనం చూస్తూ వెళ్తే ఈ ప్రకృతిలో దేవుడే తండ్రిగా వాటన్నిటిని కూడా పోషిస్తున్నాడు. అందుకు ప్రభు చెప్తున్నాడు, ఎందుకు మీరు బాధపడుతున్నారు మీ జీవితం గురించి, భవిష్యత్తు గురించి, పన్ను గురించి, కుటుంబాన్ని గురించి? చింతించకండి, పరలోకంలో మీ తండ్రి మీరు ఈ పక్షుల కంటే శ్రేష్ఠులుగా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు పోషిస్తాడు, నడిపిస్తాడు. భయపడొద్దు. మీకు కావలసిన ధనాన్ని ఇస్తాడు, కావలసిన వసతిని ఇస్తాడు. విశ్వసించండి, నమ్మండి, ఎదురు చూడండి. ప్రభువా, దేవా, నీవే నా తండ్రివి, నీ వైపు నా కన్నులెత్తి చూస్తున్నాను. ஆண்டவராக இயேசு சொல்றார், ஏன் கவலைப்படுகிறீர்கள்? இத்தனை பறவைகளை பார்க்கிலும் நீங்கள் விசேஷித்தவர்கள். அவரை நோக்கி பார்த்து எதிர்பாருங்கள், விசுவாசிங்கள், சொல்லுங்கள், ஆண்டவரே நீங்க தான் எங்களுடைய தகப்பன், உங்களை நோக்கி பார்க்கிறோம் என்று சொல்லுங்கள் என்று நமக்கு కற்றுக் கொடுக்கிறார். ఇంకొక వాక్యాన్ని చూద్దాం చివరిగా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 నుంచి 31వ వాక్యం వరకు చదువుకుందాం. 100 வசனத்தை பார்ப்போம். கடைசியாக மத்தேயு சுவிசேஷம் 10வது அதிகாரம் 29 31 வசனம் வரைக்கும். రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ஒரு காசுக்கு 2 அடைக்கலம் குருவிகள் விற்கப்படுகிறதல்லவா? ஆனிலும் உங்கள் பிதாவின் சித்தம் இல்லாமல் அவைகளில் ஒன்றாகிலும் தரையில் விழுவதில்லை. உங்கள் தலையில் உள்ள மயிரெல்லாம் எண்ணப்பட்டிருக்கிறது. ஆதலால் பயப்படாதிருங்கள். அநேகம் அடைக்கலம் குருவிகளிலும் நீங்கள் విశేషితవర్గలాగ இருக்கிறீர்கள். ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత బాగా యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకుడు. ఆయన బోధిస్తుంటే అందరికి అర్థమైపోతుంది వాక్యం. ఒకవేళ మనం బోధించేది కొందరికి అర్థం అవ్వచ్చు, కొందరికి అర్థం కాదు. కానీ యేసయ్య బోధించింది చదువు లేని వారు కూడా అర్థం చేసుకునే విధంగా. పౌలు బోధనలు వచ్చి అసలు అర్థం చేసుకోలేము, ఎక్కువ ఆలోచించాలి. కానీ యేసుక్రీస్తు ఎంత సులువుగా చెప్పాడంటే అంత సులువుగా చెప్పాడు. అన్నిటినీ ఎరిగిన ప్రభువు, సమస్త జ్ఞానం ఉన్న దేవుడు మన స్తోమతను అర్థం చేసుకున్నాడు. వీళ్ళకి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, ఎక్కువ వద్దులే అనేసి కథలు చెప్పి, ఉపమానాలు చెప్పి మనకు போதிச்சாడు. பவுலோடைய போதனைகளை நாம் கேட்டால் அது புரிந்து கொள்ள நிறைய குழப்பமா இருக்கும், நிறைய யோசிக்கணும். ஆனா இயேசு கிறிஸ்துவை பாருங்கள், எவ்வளவு அழகாக இனிமையாக எல்லா ஞானம் பெற்ற தேவன் ரொம்ப எளிமையாக எல்லோரும்
பாமர மக்கள் கூட புரிந்து கொள்கிற విధத்தில் బోధిத்திருக்கிறார். ఒక పిచ్చుక కూడా తండ్రి యొక్క అనుమతి లేకుండా కిందకి పడిపోదట. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా. భయపడకుడి, చింతింపకుడి, ఏడవద్దు, కన్నీరు కార్చొద్దు, దేవునిలో సంతోషించు, ఉన్నాడు కదా నీ ప్రభు అనేసి ప్రభు మనకు చెప్తున్నాడు. ஆண்டவர் சொல்லுகிறார், அநேக அடைக்கலான் குறிகளை பார்க்கிலும் நீங்கள் விசேஷித்தவர்கள், பயப்படாதிருங்கள், காவலை கொள்ளாதிருங்கள், சந்தோஷமா இருங்கோ, கர்த்தரை துதித்துக் கொண்டே இருங்கோ, స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ சொல்லிக்கொண்டே இருங்கோ, பிரச்சனை இருக்கா ప్రైజ్ ద లార్డ్ சொல்லிக்கொண்டே இருங்கో, సమస్యలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, దేవునికి స్తోత్రము, నా దేవుడు గొప్ప దేవుడు, ప్రతి సమస్య కొండ వంటి సమస్యను తీయడానికి శక్తిమంతుడనేసి స్తుతించండి. ఎరికో కోటలు కిందికి పడిపోతాయి. துதியுங்கள், எல்லா எரிகோவின் கோட்டைகள், எரிகோவின் மதில்கள் கீழே நிச்சயமாகவே விழுந்து போகும். ప్రేమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుందాం. మనకు అర్థం కావడం లేదు. మనమే ఎక్కువ ఈ మెదడును ఉంచుకొని ఆలోచించి సొల్యూషన్ ఏంటి, ఈ సమస్యకు ఏం చేయాలి ఆలోచించి రోగాన్ని తెచ్చుకుంటున్నామే తప్ప ఏం చేయలేకపోతున్నాం. நாம் தான் இந்த மூளையை வைத்துக் கொண்டு ரொம்ப யோசித்து பிரச்சனை யோசிச்சு நம்மளுடைய சரீரத்துல ஆரோக்கியத்தை கெடுத்துக் கொள்கிறோமே ஒழிய ஒரு కార్యமும் செய்ய முடியாது. పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన చేతులు మనం ఉన్నాం. మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఆయన బలమైన చేతులు మనం ఉన్నామండి. பரலோகத்தில் ஒரு தகப்பன் இருக்கிறார். அவருடைய బలமான కరத்தில் நாம் இருக்கிறோம். మనకు జన్మనిచ్చినది ఆ దేవుడే. நமக்கு இந்த பிறப்பை கொடுத்தது அவர்தான். మనకు సువార్తను అందించి మన ఆత్మను పాపము నుండి రక్షించి పవిత్రము చేసిన దేవుడు ఆయనే. நமக்கு సువిశేషத்தை கொடுத்து రక్షిப்பை கொடுத்த தேவன் அவர்தான். ఎందరో ఉన్నారు, కోట్ల కొలది ప్రజలు ఉన్నారు ఈ ప్రపంచంలో. వారిని పట్టించుకోలేదు. దేవుడు నన్ను దేవుడు పట్టించుకున్నాడు. அநேக கோடிக்கணக்கான ஜனங்க இந்த உலகத்தில் இருக்கிறார்கள். ஆனால் பாருங்கள், அவர்களுக்கு கிடைக்காத ஒரு பெரிய భాగ్యం உங்களுக்கும் எனக்கும் கிடைத்திருக்கிறது. రక్షణ పొందుకున్నవాడు ఈ లోకాన్ని స్వతంత్రించడం కంటే గొప్ప సొమ్మును కూడబెట్టుకుంటున్నాడని మనం తెలుసుకోవచ్చు. రక్షిக்கப்பட்டவன் இந்த உலகத்தை சாதித்தவனை விட பணக்காரன். దేవుడు మనల్ని గమనిస్తున్నాడు. మన జీవితము ఆయన హస్తములో ఉన్నది. ஆண்டவர் நம்மை கவனித்துக் கொண்டிருக்க நம்மளுடைய வாழ்க்கை அவருடைய కరத்தில் இருக்கு. పేతురు చెబుతున్నాడు, ఆయన బలమైన హస్తములో మీరు తగ్గింపుతో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు అక్కడ ఉండండి. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని పై స్థలములో ఉంచి హెచ్చించును అంటుంది. பேதுரு சொல்லுகிறார், கர்த்தருடைய பலமான கரத்தில் அடங்கிருங்கள், ஏற்ற வேளை வரும்போது அவர் உங்களை ఉయర్తువార్. యోసేపు జీవితాన్ని చూడండి. చిన్నప్పటి నుండి సమస్యలే. సొంత సహోదరులు గోతుల్లో తోసేసి అమ్మి ఐగుప్తుకు తరలించారు. ఐగుప్తులో వెళ్తే మంచి ఒక ఇల్లు దొరికింది, పని చేసుకుంటున్నాడు. అక్కడ శోధన కలిగింది. పారిపోయాడు పాపం వదిలిపెట్టి. మరలా తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. 17 సంవత్సరం నుండి 30 సంవత్సరముల వరకు 13 సంవత్సరములు కన్నీరు, వేదన, నింద, బాధ, అవమానము అన్ని కోల్పోయాడు. తల్లిదండ్రులు కోల్పోయాడు, సహోదరులను కోల్పోయాడు, సొంత దేశాన్ని కోల్పోయాడు, బానిసత్వంకి వెళ్ళిపోయాడు, చెరసాల్లో పెట్టబడి ఖైదీగా మారాడు. అంత దారుణమైన పరిస్థితి யோசேப்பு జీవితం. யோசேப்புடைய வாழ்க்கையை பாருங்கள். பழைய ஏற்பாட்டில் சொந்த சகோதரர்கள் கொண்டு போய் குடியில தள்ளிவிட்டார்கள். அங்கிருந்து எகிப்துக்குள்ள போனார். எகிப்துல அடிமையாக விற்கப்பட்டு போத்திப்பாரோட வீட்டுக்கு போனார். அந்த வீட்டுல பிரச்சனை, சோதனை வந்தது. பாவம் செய்யவில்லை, தூக்கி போட்டாங்க ஜெயில. தன்னுடைய குடும்பத்தை இழந்து போனார், தாய் தகப்பனை இழந்து போனார், சகோதரர்கள் இழந்து போனார், சொந்த தேசத்தை இழந்து போனார், அடிமையா மாறினார். அடிமையிலிருந்து கைதியாக அடைக்கப்பட்டார். 17 வருடத்திலிருந்து 30 வருடம் வரைக்கும் 13 ஆண்டுகள் ஆடுகள்
கவலைகள், துக்கங்கள், வேதனைகள், அவமானங்கள், நிந்தைகள் எல்லாம் వడిகள் అడైకపట్టదు. యోసేపు ఏమనుకుంటాడు? అప్పట్లో యోసేపు దగ్గర బైబిల్ కూడా లేదు అర్థం చేసుకోవడానికి. కానీ దేవుడిని విశ్వసించాడు. నా తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు. నా దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన నన్ను గమనిస్తున్నాడు. నా జీవితాన్ని చక్కపరిచేది ఆయన ఒక్కడే అని ఆయన విశ్వసించాడు. அந்த காலத்தில் யோசேப்புக்கு நமக்கு இருக்கிற மாதிரி முழுமையான வேதமும் கிடையாது, சத்தியமும் கிடையாது. ஆனாலும் யோசேப்பு விசுவாசித்தார். என் தகப்பன் அவர் என்னை கண்டார், என்னை நடத்துவார், என்னை விடமாட்டார், என்னை నిశ్చయமாக நடத்துவார் என்கிற విశ్వాసం அவருக்குள்ளாக இருந்தது. ఒకానొక సమయం వచ్చింది. యోసేపు ఖైదీగా ఉండి చెరసాల నుండి అంతఃపురంలోకి ఒకే ఒక రోజులో వెళ్ళాడండి. யோசேப்புக்கு ஒரு நாள் வந்தது. அந்த நாள் கைதியாக அடைக்கப்பட்டு ஒடுக்கப்பட்டு இருந்த மனிதன் அரமனைக்குள்ளாக போனான். ఆ రోజందే రాజుకు నెక్స్ట్ మంత్రిగా, ప్రధాన మంత్రిగా మారాడు. దేవుడిచ్చే ప్రమోషన్ అట్లా ఉంటుంది. ఖైదీగా ఉన్నవాడిని ప్రధానమంత్రిగా చేసేవాడు నా దేవుడు. ஆண்டவர் செய்கிற உயர்வு அப்படியாக இருக்கும். கைதியாக ஒரு சிறைசால போடப்பட்டவனை தூக்கிட்டு வந்து ஒரு దేశத்துకే பெரிய మంత్రిயாக మాற்றுవారు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే ఆ హెచ్చింపు ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని అందుకున్నంత వరకు ఉంటుందండి. ఎవరు ఊహించలేని ఒక గొప్పతనాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. ஆண்டவர் உயர்த்துகிற உயர்வு எப்படி இருக்கும் என்றால் யாரும் யோசித்து பார்க்க முடியாது. ఆగాయத்தின் அளவுக்கு ఉయర్తుం. గొర్రెలు మేపుతున్న వాడిని రాజుగా చేశాడు. ఆడుகளை మేய்த்தவனை அரசனாக மாற்றிவிட்டார். దేనికి పనికి రాకుండా ఉన్నవాడిని మోషే భయపడిపోయి ఇక్కడ వచ్చేస్తే, మిదియన్లో వస్తే ఆ మోషేను ఉపయోగించుకొని మరలా అంత గొప్ప జనాంగాన్ని నడిపించే నాయకుడిగా చేశాడు, ప్రవక్తగా చేశాడు. ఎవరితో మాట్లాడిన విధములో దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఎదర్க்கும் உதவாத மோசே அந்த எகிப்துக்கு மறுபடியும் கொண்டு போய் ஒரு பெரிய లీడరాக மாற்றி பெரிய దీర్ఘదర్శిயாக ఆండవర్ మార్చినారు. యోసేపును కూడా దేవుడు అలా మార్చాడు. కానీ గమనించాల్సిన కార్యం, మనం కష్టములో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఒకటే, యోసేపులాగా యథార్థమైన జీవితాన్ని, యోసేపులాగా విశ్వాసములో ఏ మాత్రము కిందకి పడిపోకుండా దేవునిలో ఆనందిస్తూ దేవుని చిత్తములో మనం ఉంటున్నామా దాన్నే మనం గమనించాలి. మీరన్ని పక్కకు పెట్టండి. మీరు దేవుని చిత్తములో ఉన్నారా? దేవుని చిత్తాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా వెళ్ళిపోతే దేవుడు ఆశీర్వదించడు. దేవుడు దానికి లెక్క చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ஆண்டவருடைய பரிபூர்ணமான சித்தத்தை விட்டு நாம் விலகி போய் பாவத்துல வாழ்ந்தால் தேவன் நம்மளுடைய வாழ்க்கையை ஆசீர்வதிக்க முடியாது. ఎంత కష్టం వచ్చినా మనకు దేవుడు నియమించిన ఆ చిత్తములో, పరిశుద్ధములో పవిత్రమైన జీవితాన్ని, నీతి కలిగిన జీవితాన్ని, భక్తి కలిగిన జీవితాన్ని, వాక్యముకు లోబడిన జీవితాన్ని జీవించినప్పుడే మనకు ఈ తండ్రి యొక్క చిత్తం అనేది వర్ధిల్లుతుంది. பிதாவின் சித்தத்தில் நாம் நீதியில் நிலைத்திருந்தால்தான் பிதாவின் பரிపూర్ణமான சித்தம் நமக்கு செயல்படும். త్వరగా నేను ముగిస్తున్నాను. 2 చిత్తం ఉన్న దేవునికి. ఒకటి సంపూర్ణమైన చిత్తము, మరొకటి వచ్చి అనుమతించే చిత్తం. God has 2 wills. One is perfect will, another is permissive will. ஆண்டவருக்கு 2 சித்தம் இருக்கு. ஒன்று పరిపూర్ణமான சித்தம், రెండవది అనుమతించబడిన సిద్ధం. ఈ రోజు క్రైస్తవులైన మనము 99% ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారంటే దేవుడు అనుమతిస్తున్న చిత్తంలో జీవిస్తున్నారు కానీ ఆయన సంపూర్ణమైన చిత్తంలో నడవటం లేదు అన్నదాన్ని నేను బలగుద్ది చెప్పొచ్చు. இன்றைக்கு 99% கிறிஸ்தவர்கள் உலகம் எங்கிலும் இருக்கிற தேவ ஊழியர்கள் கிறிஸ்தவர்கள் எப்படி நடக்கிறார்கள் என்றால் கர்த்தர் அனுமதிக்கிற சித்தத்தில் நடந்து கொள்ளுகிறார்கள். ஆனால் அவருடைய పరిపూర్ణமான சித்தத்தில் நடக்கிறவர்கள் ரொம்பவும் குறைவானவர்கள். దేవుని పరిపూర్ణమైన చిత్తంలో నడుచుకోవాలంటే ఎప్పుడు దేవుని మీద ఆధారపడి చిన్న చిన్న నిర్ణయాలు కూడా ఆయన్ను అడిగి తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మన సొంతంగా వెళ్ళిపోతే
தேவனி சித்தானை మనం செய்யలేము. ஆண்டவருடைய பரிபூர்ணமான சித்தத்தை செய்ய வேண்டும் என்றால் ஒவ்வொரு விஷயத்திலும் அவருக்காக காத்திருந்து ஜெபித்து எதிர்பார்த்துதான் பெற்றுக்கொள்ள வேண்டும். சொந்தமாக முடிவுகள் எடுக்கிறதுனால தேவ சித்தத்தை செய்ய முடியாது. కొందరు ఉంటారు. వాళ్ళు సొంతంగా నిర్ణయం చేసుకో ఈ టైం వచ్చేసింది. ఈ సబ్జెక్ట్ ఈ కోర్స్ తీసుకోవాలి. దేవుని దగ్గర అడిగావా కోర్స్ తీసుకోవాలి? అడగరు. వాళ్ళు తీసుకుంటారు. రేపు పొద్దున జాబ్ రాలేదంటే ఏడుస్తుంటారు. ప్రభువా నాకెందుకు ఇలా చేసావు? నువ్వు దేవుణ్ణి అడిగా చేసావు? சிலர் நினைப்பாங்க, ஆண்டவரே நான் இந்த கோர்ஸ் கேட்கவும் மாட்டாங்க. அவங்களே போய் இந்த கோர்ஸ் முடிச்சுட்டு வேலை கிடைக்கலன்னா ఆండర్ కిட்ட வந்து சொல்லுவாங்க. వివాహం చేసుకునే విషయంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించో ఏదో ఒకటి చూసేసి చేసుకోవాలని చేసేసుకుంటారు. రేపు పొద్దున విడాకులు వస్తే దేవుని దగ్గర వచ్చి ఒకే గోల. ఎందుకు బ్రూవాయిలో దేవుని అడిగావు నువ్వు చేసుకునే ముందు? ஒரு திருமணம் செய்து கொள்ள வேண்டும் என்றால் கர்த்தரை கேட்க மாட்டாங்க. அவங்களுக்கு இஷ்டம் வந்தவங்கள பிடிச்சு பார்த்து காதலித்து யாரோ சொன்னாங்க என்று செய்து கொண்டு నాளைకి ஒரு కుటుంబమే అడియக்கூடிய నేరத்துல வரும்போது కర్తావే ఏం இப்படி செய்தீர்? మనము చేసే ఏ ఒక్క కార్యానికి దేవుడు కారణకుడు కాడు. మనం ఎన్నుకున్న దాన్ని మనమే నిర్ధారించుకోవాలి. దేవుడు కనికరం చూపిస్తే తప్ప நாம் எடுத்த முடிவுகளுக்கு கர்த்தர் காரணம் கிடையாது. அதுக்கு நாம தான் காரணம். మనం ఇష్టం వచ్చినట్లు మన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఏది పడితే అది తినేసి వ్యాయామం చేసుకోకుండా శరీరంలో రోగాలు తెచ్చిపెట్టుకొని ప్రభువా స్వస్థపరచు, ఎందుకు స్వస్థపరచలేదు, ఎందుకు వ్యాధిని అడిగితే దేవుడు ఏం చెప్పడు, బదులివ్వడు. మీరు మీ శరీరాన్ని మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి. இன்னைக்கு நமக்கு கொடுக்கப்பட்டிருக்கிற இந்த சரீரத்தை நாம் காப்பாற்றிக் கொள்ளாமல், நாம் சுத்தமாக வைத்துக் கொள்ளாமல், நல்ல உணவு சாப்பிடாம இஷ்டம் வந்ததை செய்துவிட்டு கர்த்தர் மேல பிரச்சனையை போட்டா ஆண்டவர் செய்ய மாட்டார். పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి చిత్తాన్ని ఎవరు చేస్తారో వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. பரலோகத்தில் ஒரு தகப்பன் இருக்கு. அவருடைய சித்தத்தை செய்யும் போது கர்த்தர் ఆశీర్వదిப்பார். యోసేపు 13 సంవత్సరాలు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. ప్రభువా ఏం జరిగినా నేను నీ చేతుల్లో ఉన్నాను. నీవే నా కుమారుడివి, నీవే నా ప్రభు, నీవే నా తండ్రివి, నీవే నన్ను చక్కబరిచే వాడు అని కూడా ఆయన ఒప్పుకొని ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూడని వేళలో దేవుడు ఆయన పైకి లేవనెత్తాడు. ஆண்டவரே நீரே என்னுடைய தகப்பன், நீரே என்னுடைய புயவன் என்று 13 வருடமாக யோசேப்பு தன்னை தான் ஒப்பு கொடுத்த உடனே கர்த்தர் ஒரு நாள் యోసేపై ఉయర్తి విట్టారు. ఒకవేళ ప్రియ సహోదరుడా సహోదరి ఈ రోజు కూడా అటువంటి కష్టాల్లో నువ్వు వెళ్తుంటే దేవుని చిత్తంలో నిలబడుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా ఒకరోజు పైకి లేవనెత్తి మన ముఖమును ప్రకాశవంతంగా చేసి தன வெலுகுலோக்கி நடிப்பிஸ்தார். இன்றைக்கு அன்பான சகோதரனே சகோதரி, நீங்களும் நானும் அப்படிப்பட்ட கஷ்டங்களுக்குள்ளாக போய் நாம் தேவ சித்தத்தில் நிலைத்திருந்தால் நம்மளுடைய பிதா நம்மளோட கூட இருந்து நம்மளுடைய முகங்களை ప్రకాశం செய்யும். సత్యమును ఎరుగుడి, సత్యం మిమ్మల్ని విడిపించును. ఈ రోజు మనం నేర్చుకున్న సత్యము, మనకు పరలోకములో తండ్రి ఉన్నాడు. ఆయన మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. ఆయన చిత్తములో నడుచుకున్నప్పుడు ఆయన బాధ్యత 100% బాధ్యత మీ మీద, మీ కుటుంబం మీద దేవుడు తీసుకుంటాడు. ఎప్పుడు 100% అప్పగించుకున్నప్పుడే. நமக்கு பரலோகத்தில் ஒரு தகப்பன் இருக்கிறார் என்கிற சத்தியத்தை கற்றுக்கொண்டோம். அவர் நம்மளுடைய வாழ்க்கையில 100% பொறுப்பை எடுத்துக் கொள்வார். எப்பொழுது நாம் முழு ఒప్పు கொடுக்கும் పోதுதான் அவர் ముழுமையான పొరుపై எடுக்க முடியும். మనం ఎంత అప్పగించుకుంటామో అంతే దేవుడు బాధ్యత మన జీవితంలో తీసుకోగలడు. ఎందుకంటే దేవుడు మన సొంత అభిప్రాయాన్ని కూడా ఆయన మతిస్తున్నాడు. మనం తీసుకున్న నిర్ణయాలను ఆయన వచ్చి ఎప్పుడు క్రాస్ చేసిన అలా చేయొద్దనేసి అడ్డుపడడు. మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. మనం పూర్తిగా అప్పగించుకుంటే ఆయన కూడా సంపూర్ణంగా మన జీవితాన్ని చక్కబరచడానికి క్రియ చేసి మీ జీవితాన్ని ఆనందకరముగా చివరిగా మీ జీవితపు చివరి భాగాల్లో వచ్చి దేవుడు పిలిచే ఆ సమయంలో తిరిగి చూస్తే మీ జీవితము యోసేపు జీవితం వంటి ఒక మంచి కథగా మారిపోతుంది, సాక్ష్యంగా మారిపోతుందండి. நாம் தேவனுடைய சித்தத்தை ஒப்பு கொடுத்து கடைசி வரைக்கும் வந்தால், நாம் கடைசியாக திரும்பி பார்க்கும்போது கர்த்தர் நம்மை கூப்பிடுகிற நாளுக்கு முன்பாக நம்மளுடைய வாழ்க்கை ஒரு நல்ல విశ్వాసத்தின் కథயாக మారు. అనేక పరిశుద్ధులు అటువంటి జీవితాన్ని జీవించిన వారి జీవితాలు ఈ రోజు పుస్తకాల్లో సినిమాస్ వస్తున్నాయి. ఎలా చేశారు, ఎలా ఉన్నారు, విశ్వాసపు జీవితంలో ఎలా నిలబడుకున్నారు, ఎలా జరిగింది, తండ్రి వారితో ఉండి నడిపించాడు. அநேகருடைய வாழ்க்கை இன்றைக்கு நமக்கு புத்தக வடிவிலையும் படத்தின் வடிவிலும் வருகிறது சாட்சிகள். எப்படி அவங்க பிதாவின் சித்தத்தில் இருக்கும்போது தேவனுக்காக வாழ்ந்தார்கள். கர்த்தர் அவர்களை ஆசீர்வதித்தார். ఈ ఉదయ కాలం ముందు కూడా
మనం దేనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. భయపడొద్దండి. సమస్యలు ఉన్నాయా? భయపడొద్దండి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం పర్లేదు. మీరు దేవుని వైపు చూడండి. మనం దేవుని వైపు చూద్దాం. దేవుని స్తుతిద్దాము. ఎరికో కోటలు కిందకి கூலிపోతుంది. இன்றைக்கு பிரச்சனைகள் இருக்கிறதா? கவலைகள் இருக்கிறதா? பயங்கள் இருக்கிறதா? பயப்படாதிருங்கள். கர்த்தரை நோக்கி பாருங்கள். எரிகோவின் மதில்கள் எல்லாம் தகர்ந்து போகும். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.